హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. రెడీమేడ్ ఇడ్లీ దోసపిండి ఆరోగ్యానికి అంత మంచిది కావు. వీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అందులో ఇడ్లీ, దోశ వీటిని చేసేందుకు పిండి అవసరం. అయితే ఆ పిండిని ఇంట్లో రుబ్బుకునే ఓపిక, టైం లేని వారు బయట నుంచి కొనుక్కొచ్చి వాడుతారు. కానీ వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బోరిక్ యాసిడ్. ఇడ్లీ దోశ పిండి ప్యాకెట్స్ నిల్వ చేసేందుకు, అవి పుల్లగా మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ వేస్తారు. ఈ ప్యాకెట్స్ ని బోరిక్ యాసిడ్ తో కోటింగ్ చేసి ఆ తర్వాత అందులో పిండిని వేస్తారు. దీనివల్ల ఎక్కువ రోజులైన పిండి పులవదు, పులిసినా మనకు తెలియదు. ఇక బోరిక్ యాసిడ్ తో నష్టాల గురించి తెలుసుకుందాం. బోరిక్ యాసిడ్ కలిపిన పిండిని తీసుకోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో పేగులు ఎఫెక్ట్ అవుతాయి, కడుపు నొప్పి పెరుగుతుంది, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇక కలుషిత నీరు. కలుషిత నీరు వల్ల ప్యాకెట్లోని పిండిని రుబ్బేటప్పుడు ఎలాంటి నీరు వాడతారో తెలియదు. గ్రైండింగ్ కూడా సరిగ్గా ఉంటుందని అనుకోలేం. ఈ కలుషిత నీటి వల్ల వచ్చే సమస్యలు. కలుషిత నీటితో పిండిని మిక్సీ పడితే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కలుషిత నీటి ద్వారా ఎకోలీ బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, శరీరం పొడిబారడం, విరోచనాలు, పేగు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.